తెలంగాణ రాష్ట్రంలోని పదవి విరమణ చేసిన న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 70 ఏళ్లు దాటిన రిటైర్డ్ న్యాయాధికారుల మూల పింఛన్పై అదనంగా 15% చెల్లించాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం దీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించి ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు 70 నుంచి 75 ఏళ్ల వయసులో మూల పింఛన్పై అదనంగా 15% చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే 2023 జూలై 24న సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో 70 నుంచి 75 ఏళ్ల వయసు గల రిటైర్డ్ న్యాయాధికారులకు ఎంత అదనపు మొత్తం చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదు. దీంతో రిటైర్డ్ న్యాయాధికారులు తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అదనపు పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అస్పష్టత వల్ల గతంలో రిటైర్డ్ న్యాయాధికారులు పింఛన్ పొందే విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ అదనపు మొత్తాల పట్టికలో 70 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న వారికి 15% అదనపు పింఛన్ ప్రస్తావన లేకపోవడం దీనికి ప్రధాన కారణం. గతంలో 80 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అదనపు పింఛన్ చెల్లింపులు ఉండేవి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చింది. న్యాయాధికారుల సుదీర్ఘ సేవలను గుర్తించి వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు 70 నుంచి 75 ఏళ్ల మధ్య వయసు గల రిటైర్డ్ న్యాయాధికారులకు వారి మూల పింఛన్పై 15% అదనపు మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలను అనుసరించి రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రిటైర్డ్ న్యాయాధికారుల సంఘంలో సంతోషాన్ని నింపింది. ఈ ఉత్తర్వుల వల్ల దాదాపు 300 మందికి పైగా రిటైర్డ్ న్యాయాధికారులు ప్రయోజనం చేకూరనుంది. గతంలో 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అదనపు పింఛన్ చెల్లించేవారు. ఇప్పుడు ఈ నిబంధనను 70 ఏళ్ల నుంచి వర్తింపజేయడం ఒక ముఖ్యమైన పరిణామం. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించిందని రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం అధ్యక్షులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.